బాబు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు అందరూ వచ్చారు. మా 15,000 నాకు కొంచెం వెనక్కి పెట్టాను. మీ ఫోటోలు తీసుకుని తీసుకోవట్లేదు. 15,000 టోటల్. నేను బొమ్మ మెషిన్ గారు అయిపోయారు అక్కడ. అందరికీ నమస్కారం. ఏదైతే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిగా హామీ ఇచ్చున్నామో పెన్షన్లు పెంచుతాం, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందరికీ అందే విధంగా చేస్తాం, అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చున్నాం. నెగ్గిన తర్వాత గత నెల కూడా రాజమండ్రి సిటీలో సుమారు 30,000 మంది పెన్షన్ లబ్ధిదారులు అందరికీ కూడా పెంచిన పెన్షన్ 3,000 ఉన్నదాన్ని 4,000 కింద చేస్తూ, అలాగే ఏదైతే డిజేబుల్డ్ ఉన్న 3,000ది 6,000, బెడ్ రిడన్ అన్నది 15,000, ఇవన్నీ కూడా పెంచింది. వారి మాదిరిగా వైసీపీ పార్టీ వారి మాదిరిగా హామీ ఇచ్చి 1,000 రూపాయలు పెంచుతానని సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ చేసే కార్యక్రమం కాదు. ఒక్కసారిగా పెంచి ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా డబ్బుని ఇంటికే చేరువేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా చేస్తా ఉన్నాం. సిటీ నియోజకవర్గంలో గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అలాగే జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, అధికారులు అందరూ కలిపి ఇంటింటికి సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి ఉదయం 5వ గంటకి మొదలుపెట్టి సాయంత్రం 5ంటికల్లా 100% పూర్తి చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వారందరూ కూడా పెన్షన్స్ ఏదైతే తీసుకుంటున్న వారి మాటల్లో చెప్తున్న విషయాలన్నీ వింటా ఉంటే చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. దేనికంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామన్నది ఒకటైతే, మోసం చేయకుండా వారికి చెప్పిన విధంగా అమౌంట్ అంతా చేరవేసేది, ఇంటికే చేరవేసే కార్యక్రమం చేయడం చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎన్డీఏ కూటమి ద్వారా ఏదైతే హామీలు ఇచ్చున్నాం ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం. అది కూడా సెక్రటేరియట్ స్టాఫ్, అలానే గ్రామ స్థాయి అండ్ వార్డ్ స్థాయిలో ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా చేస్తున్నాం. జిల్లా అంతా కూడా 2,40,000 పైచీలకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మార్నింగ్ 6 o'clock ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదలైంది. అందులో భాగంగా మనకు ఆల్మోస్ట్ 29,000 పెన్షన్స్ మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్నాయి. సో బై ఈవినింగ్ 5 o'clock కల్లా అందరికీ కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అలానే డిస్బర్స్మెంట్ సర్టిఫికేట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. అర్బన్ వరకు చూస్తే అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది.